అండి ఈరోజు మనం పచ్చి మామిడికాయతో తొక్కు పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. ఇది 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా చేయొచ్చండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మళ్ళీ చేసుకొని తినాలనిపించేంత టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ని ఒకసారి మనం చూసేద్దాం. ముందుగా ఇలా మీడియం సైజ్ మామిడికాయని తీసుకోవాలండి. శుభ్రంగా కడిగేసి తడి కూడా లేకుండా ఉంచుకోవాలండి. మామిడికాయని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలండి. దీనికి తొక్క తీయొద్దండి, తొక్క ఉంచుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది పచ్చడికి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఇలా ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాము. మనం వేసే మిక్సీ జార్ కూడా కొంచెం కూడా తడి లేకుండా చూసుకోండి. ఇందులో ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకుందాము. తీసి పెట్టుకున్న వెల్లిపాయలు వేసుకుందామండి. ఈ పచ్చడిలో వెల్లిపాయలు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ రాళ్ల ఉప్పు వేసుకుంటున్నాను. దీనికి ఉప్పు కారం కొలత ఏం లేదండి. ఇది అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి కాబట్టి ఉప్పు కారం మనం అడ్జస్ట్ చేసుకునేనా వేసుకోవచ్చు. కారం వేసేసుకోవాలి. నేను 1.5 స్పూన్ వేస్తున్నాను. మీరు ఇంకొంచెం స్పైసీగా తినాలనుకుంటే 2 స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం కచ్చాపచ్చిగా మిక్సీ పట్టేసుకోవాలి. మరి మెత్తగా ఫైన్గా అవ్వకూడదండి. కొంచెం ముక్కలు కూడా కనిపిస్తూ ఉండాలి. అలాగా మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదా, మనకి ముక్కలు కూడా కనిపిస్తూ ఉండాలి. అక్కడక్కడ ఇలా ముక్కలు తగులుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయినాక 1 స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూను మెంతులు వేసుకోవాలి. మాడిపోకుండా కొంచెం దూరగా ఫ్రై చేసేసుకుందాము. మాడిపోతే టేస్ట్ బాగోదండి. కొంచెం దగ్గరుండి కలుపుకుంటూ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. వేగిపోయినాయండి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా అవ్వాలండి పౌడర్ లాగా. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. చెడికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ హీట్ అయినాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని తాలింపు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం వెల్లిపాయలు, కొద్దిగా ఎండుమిరపకాయలు, ఇవి కొంచెం ఫ్రై చేసేసుకుందాం. ఇందులో కొంచెం ఇంగు వేసుకుందామండి. ఇంగు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కరివేపాకు వేసుకుందాం. అయింది కదా, ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్నాం కదా మామిడికాయ తొక్కుని ఇందులో వేసేద్దాం. ఇది ఎక్కువసేపు వేగక్కర్లేదండి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. తాలింపంతా ఈ తొక్కుకంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకుందాం. మీకు ఏమైనా ఉప్పు తక్కువ అనిపిస్తే ఇప్పుడే కొంచెం యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా ఒక 2 మినిట్స్ మగ్గితే సరిపోతుందండి. ఈ ముక్క మరీ మగ్గక్కర్లేదు. మామిడికాయ ముక్క కొంచెం పచ్చిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. వెల్లిపాయలు, జీలకర్ర కొంచెం పచ్చిగా వేసాం కదా, అది కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. ఇంకంతే. ఇప్పుడు ఈ పచ్చడి చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేసుకుందాము. పచ్చడి మొత్తాన్ని ఇలా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు, మెంతిపిండి పౌడర్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఈ పచ్చడికి ఈ ఆవపిండే మంచి టేస్ట్ వస్తుందండి. పచ్చడి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. కమ్మగా కూడా ఉంటుంది ఈ పౌడర్ వల్లే. ఫైనల్గా మన మామిడికాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకైనా, రోటీలోకైనా, ఎందులోకైనా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.